నాకైతే ఒక సాంగ్ గుర్తొచ్చింది. మీకైతే ఏ సాంగ్ గుర్తొచ్చింది? నాకు గుర్తొచ్చిన సాంగ్ వచ్చేసేసి కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేమీ లేని వాళ్ళు ఆవేశం ఉన్న వాళ్ళు తారారరీ. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పకుండా పాటలతో పంచాయతీ పెట్టేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇండిపెండెన్స్ డే జూలై 4th వచ్చేసింది కదా. సో ఇండిపెండెన్స్ డే హడావుడి మొత్తం ఇప్పుడు మీరు చూసేస్తున్నారనమాట. మనకి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక వాల్ నుంచి లైట్స్ తో అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఏంటో అనుకున్నాను, ఆ లైట్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ గా డివైడ్ అయిపోతున్నాయి. చూసారు కదా, బ్లూ, రెడ్, వైట్, అలాగే కింద మళ్ళీ బ్లూ, అంటే 4 layers గా డివైడ్ అయిపోయాయి. ఇవి మొత్తం ఏంటనుకుంటున్నారు? ఒక్కసారి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అవి మొత్తం కూడా డ్రోన్స్ లైట్స్, అంటే డ్రోన్ షో అనమాట. ఇప్పుడు మనం చూసేది కూడా ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపించే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇవన్నీ డ్రోన్స్తోనే మనకి ఇప్పుడు షో అనేది రన్ అవుతుంది. సో అక్కడ డ్రోన్స్ అన్ని కలర్స్గా డివైడ్ అయిపోయి అమెరికా ఫ్లాగ్కి ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని కలర్స్గా డివైడ్ అయిపోయి ఇప్పుడు ఫ్లాగ్ లాగా తయారైపోయింది. అలాగే ఇప్పుడు వాటిని ఇర్వింగ్, టెక్సాస్ అని చెప్పేసి ఆ మ్యాప్ కూడా మనకి ఆ డ్రోన్స్తోనే అనమాట. అటు పక్కన ఇటు పక్కన ఫైర్ వర్క్స్ అయితే కాదు, మనకు ఆ డ్రోన్స్ లైట్సే ఆఫ్ చేయడం ఆన్ చేయడం అనే ఒక పెద్ద టెక్నాలజీ యూజ్ చేసేసి మనకి ఈ షో అనేది ఆర్గనైజ్ చేశారు. నాకైతే అసలుకి చూసి చాలా షాక్ అయ్యాను. చాలా సర్ప్రైజింగ్గా, చాలా కొత్తగా అయితే అనిపించింది. ఎందుకంటే నేను డ్రోన్ షో చూడడం ఇదే ఫస్ట్ టైం. మీ అందరికి ఖచ్చితంగా చూపించాలని అయితే నేను అనుకున్నాను. ఇంత డిఫరెంట్ షోని ఆర్గనైజ్ చేసిన వాళ్ళైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే జనరల్గా డ్రోన్కి ఒక కెమెరా ఉంటుంది, అది గ్లోబరేషన్కో, షూటింగ్స్కో, లేకపోతే ఇంకేదో రీజన్స్కో యూస్ చేస్తారు. అది కూడా సింగిల్ డ్రోన్ అనేది యూస్ చేస్తాం అంతే. కానీ ఎన్ని వందల డ్రోన్స్ యూస్ చేసి వాటికి లైట్స్ కానీ ఆ డ్రోన్కి కొన్ని ఫైర్స్ పెట్టేసేసి ఇంత క్రియేటివ్గా చేశారు అంటే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ స్టార్స్ వచ్చేసి యుఎస్ ఫ్లాగ్లో ఏంటంటే ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్ అనేది సింబాలిక్గా పెడతారు. యుఎస్ఏ అనగానే మనకి గుర్తొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. న్యూయార్క్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డేకి చూపించకపోతే ఎలాగా? సో ఉండాల్సిందే అదనమాట. అలాగే ఇంత షో ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, దీనికి ఒక పేరంటూ ఉంటుంది కదా, దాన్ని కూడా చూసారా డ్రోన్స్తో ఎలా రాశారో? స్పార్క్ స్ట్రైప్స్, ఇర్వింగ్, స్టార్, టెక్సాస్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఇర్వింగ్కి టెక్సాస్కి మధ్యలో స్టార్ ఎందుకు ఉంది అంటే అది ఒక స్టేట్ అని. అంటే ఒకటే స్టేట్ కాబట్టి టెక్సాస్ స్టేట్లో ఇర్వింగ్ సిటీ. ఎంత మీనింగ్గా, ఎంత క్రియేటివ్గా రాశారో అసలుకి. ఇప్పుడు మొత్తానికి అయితే క్లోజ్ చేసేసారు ఇంకా స్పార్క్స్ అండ్ స్ట్రైప్స్. సో ఇవంతా అయిపోయి ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఈ డ్రోన్స్తో మొత్తం డిజైన్ చేసి మళ్ళీ యాజ్ టీజ్గా వాటి ప్లేస్కి అవి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ లోపు పక్కన అసలు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయింది. బాబోయ్, అసలుకి దుమ్ము లేచిపోయిందంటే నమ్మండి. అసలు కంటిన్యూషన్గా 1 hour ఫైర్ వర్క్స్ అనేది రన్ అయింది అంటే నిజంగా అసలు అతిశయోక్తి అయితే కాదు. 1 hour నేను అక్కడుండి కంప్లీట్గా చూశాను. ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట ఈ ఫైర్ వర్క్స్ అనేది. ఎందుకంటే అసలుకి ఒకసారి వాళ్ళు రిమోట్ అక్కడ ఆపరేట్ చేసి రన్ చేశారో లేదో ఏకదమ్ వస్తూనే ఉంది. నేను 2022లో వచ్చాను, అప్పటికే ఇండిపెండెన్స్ డే అయిపోయింది. మా హస్బెండ్ అయితే 6 Flagsలో, అది కూడా డే టైంలో ఫైర్ వర్క్స్ అనేది జరిగింది. సో అక్కడికి వెళ్ళి తను అక్కడ 6 Flagsలో ఇండిపెండెన్స్ డే చూశాడు 2022. 2023 వచ్చేసేసి నాకు డెలివరీ టైము. సో మేము అప్పుడు ఇట్లా ఇండిపెండెన్స్ డే ఇదంతా చూసే టైం కానీ ఓపిక కానీ మాకు లేవు. సో ఈ ఇయర్ ఎలా అయినా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకున్నాము. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ అనుకున్నాడు అందరం కలిసి చూడాలి అని. బట్ ఈ ఇయర్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అందరం అయితే అటెండ్ అయ్యాము. ఎంత మెమరబుల్గా ఉందో అయితే నేను అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీ అందరూ ఖచ్చితంగా చూడాలన్నమాట. చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఒక్కసారైనా ఇలాంటి షోస్ అయితే అటెండ్ అవ్వాలి. చూసారు కదా ఇందాక స్టార్టింగ్లో మీకు అంతమంది జనాలను చూపించాను. ప్రతి ఒక్కళ్ళు టెంట్లు వేసుకుని మరీ కూర్చున్నారు. ఇంకా అలాగే ఎప్పటి నుంచో వచ్చి స్టార్టింగ్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి, అలాగే డ్రోన్ షో చూడడానికి అయితే.
అక్కడ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు కూర్చున్న చైర్స్ కానీ, కింద మ్యాట్స్ కానీ అక్కడ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. ఎవరికి వాళ్ళే ఓన్‌గా తెచ్చేసుకున్నారు. ఎంతోమంది చిన్న పిల్లలతో వచ్చారు. అసలు ఎంతోమంది కాదు. నేను కూడా చిన్న చిన్న కిడ్స్‌ని ఏసుకొని నేను దానికోసమే వెళ్ళాననమాట. అవంతా షో చూడ్డానికి. అలాగే చాలామంది కొంచెం హ్యాండిక్యాప్స్ కానీ, వీల్ చైర్స్‌లో గూడా వచ్చి ఆ షోనైతే ఎలా అయినా సరే చూడాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసేసి వాళ్ళందరూ వచ్చారు, అటెండ్ అయ్యారు. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చాలా ముందొచ్చి కార్ పార్కింగ్ చేసుకోవాలి. లేదంటే పార్కింగ్ కూడా మనకు దొరకదు. ఇంతమందిలో నాకైతే వీడియో తీయడం చాలా కష్టమైంది. అందరూ కూడా చాలామంది వీడియోస్ తీసుకుంటూ లేదంటే అందరూ కూర్చొని అసలు కామ్‌గా దాని మీద కాన్సంట్రేషన్ చేస్తూ చూస్తున్నారనమాట. బట్ నేను గాని లేచి వాళ్ళ మధ్యలో వెళ్ళి వీడియోలు తీస్తా ఉంటే ఇంకా నన్ను ఒక్క నెట్టు నెట్టేస్తారు. సో, నేనైతే చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా కింద పెట్టి సెల్లు పైన పెట్టి అసలకి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్‌తో అయితే నేను వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. అసలకి మా ఫ్యామిలీ మొత్తం వెనకాల ఎక్కడో ఉన్నారు. నేనేమో ముందుకెళ్ళి మొత్తం వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఒక్కసారిగా నాకు అసలు వీళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి చెక్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయాను. ఫైనల్‌గా వాళ్ళైతే కనిపించారు. ఇంతమందిలో ఏంటంటే ఒక్కోసారి మిస్ అయిపోతాము. అంటే వాళ్ళు మిస్ అవుతారు. ఒక్కోసారి నేను కూడా మిస్ అవుతూ ఉంటాను కదా! సో, అలాగా జాగ్రత్తగా ఉండాలి. ఇంతమందిలో ఫ్యామిలీ అయితే ఒక దగ్గరే ఉండాలి. మొత్తానికి మా పెద్దోడైతే అసలుకి దీన్ని ఎంజాయ్ చేశాడు. అందరికన్నా ఎక్కువగా ఎంజాయ్ చేశాడనమాట. అసలు ఇంటికొచ్చాక నేను అనుకుంటూనే ఉన్నాను. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వెషన్స్ అయితే వాడు మా దగ్గర తీసుకొస్తాడు అని చెప్పేసి. అనుకున్నట్టే ఇంటికి రాగానే ఎన్నో క్వెషన్స్ అయితే అడిగాడు. ఒక్కోసారి వాళ్ళు అడుగుతుంటే బాగానే ఉంటుంది. నాలెడ్జ్ పెంచుకుంటారు, తెలుసుకుంటారు. చాలా విషయాలు వాళ్ళకి అర్థమవుతున్నాయని. కానీ అడిగిందే అడిగి లేదా అసలుకి ఎంతో దూరం వెళ్తారనమాట ఆ క్వెషన్స్ అడిగే దగ్గర. సో, మనకి పిచ్చెక్కిపోయిద్ది. ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. సమాధానం లేని క్వెషన్‌లన్నీ అడుగుతూనే ఉంటారు. మరి ఎక్కడి నుంచి వీళ్ళకి అన్ని డౌట్స్ వస్తాయో నాకైతే అర్థం అవ్వదు. ఇంకా పెద్దోడు అలా ఉంటే చిన్నోడు మాత్రం చాలా సైలెంట్‌గా చూస్తున్నాడనమాట. ఏదో జరుగుతుంది. ఈ సౌండ్‌లేంటో, ఈ గోలేంటో అన్నట్టుగా. వాడికి చెవులో ఏదన్నా పెట్టినా ఉంచుకోడు. వాడికైతే డైపర్ మొత్తం తడిచిపోయింది ఈ సౌండింగ్‌కి. అసలుకి మామూలు కాదండి. కంటిన్యూషన్‌గా 1 అవర్ అంటే 60 మినిట్స్ ఫైర్ వర్క్స్ అనేది రన్ అయింది. అసలుకి అది చూసారు కదా! 3 ప్లేసెస్‌లో పెట్టారనమాట వాళ్ళు. సో, ఆ 3 ప్లేసెస్‌లో మొత్తం ఒకేసారి ఫైర్ అనేది జరుగుతూ ఉంటే అసలు ఎలా ఉంటది ఒక్కసారి ఆ సౌండ్ వింటే తెలుస్తది. నేను లాస్ట్‌లో క్లోజింగ్ దగ్గర పెట్టాననమాట సౌండు. అసలు క్లోజింగ్ దగ్గర అయితే ఆ స్టేడియం అయితే దద్దరిల్లిపోయిందనమాట. నాకే భయమేసింది. అసలు ఏంటి ఇప్పుడు ఏదన్నా అవుతదా అన్నంత భయమేసింది. ఒక్కసారి ఆ సౌండ్ విని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీలో ఎవరైనా సరే ఫైర్ వర్క్స్ చూడడం ఇండిపెండెన్స్ డే అప్పుడు ఇలాంటి షోస్ చూడడం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసాకైనా నెక్స్ట్ ఇయర్ నుంచి చూడడం మాత్రం స్టార్ట్ చేయండి. ఏదో ఒక్క సంవత్సరం అయినా సరే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఎందుకంటే అంత సూపర్గా ఉంది. ఇలాంటి మళ్ళీ మళ్ళీ రావు, మళ్ళీ మళ్ళీ చూడలేము. సో, మంచిగా ఎంజాయ్ చేయండి. లైఫ్ అనేది ఎప్పుడు హ్యాపీగా బిందాస్గా ఉంచుకోండి. మనందరి లైఫ్ కూడా ఇంతే మంచిగా హ్యాపీగా బ్రైట్గా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు సిసలైన ఫైర్ వర్క్స్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇదంతా ఎండింగ్ టైంలో స్టేడియం మొత్తం అసలుకి షేక్ అయిపోయిందనమాట. మామూలు కాదు. ఇంక సినిమాల్లో మనకి కార్ల కింద బాంబులు పెట్టి ఒక్కసారిగా లేపి పెద్ద మ్యూజిక్ పెడతారు చూసారా? ఇది లైవ్లో మేము అసలుకి ఎంత మ్యూజిక్ అనేది ఫేస్ చేసాము.
విన్నారు కదా, మా పెద్దోడికైతే 100% చాలా బాగుంది అని చెప్తున్నాడు. సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరిన్ని సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.